హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విశాఖపట్నంలో ఒక సెలబ్రిటీ రావాలన్నా, ఒక పొలిటీషియన్ రావాలన్నా, లేదనుకుంటే ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రావాలనుకున్నా సరే, ముందు ఎయిర్పోర్ట్లో దిగ్గానే వాళ్ళకి కావాల్సింది బౌన్సర్స్ లేదా వాళ్ళు ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ. సో దాన్ని వ్యవస్థగా అనుకునే ముందు వాళ్ళందరికీ అవసరమయ్యేది కూడా బౌన్సర్స్. సో అలాంటిది ఇటీవల కాలంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి బౌన్సర్స్ సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా షూటింగ్స్ కావచ్చు, లేదనుకుంటే పార్టీస్ కావచ్చు, పొలిటీషియన్స్, వీళ్ళందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క ఈవెంట్స్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా అప్పచేటువంటి బాధ్యత తీసుకుని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి బౌన్సర్స్ అందరూ కూడా వాళ్ళని ఎంత ప్రొటెక్ట్ చేస్తూ పంపిస్తున్నారు. మరి ఇంతవరకు మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. కానీ బియాండ్ దట్ వాళ్ళ యొక్క జీవిత పరిణామాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కష్టాలు ఎట్లా ఉన్నాయి. బౌన్సర్స్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే ఒక దిట్టంగా కనబడేటువంటి శరీర సౌష్ఠవంతో కనబడే వ్యక్తులు మాత్రమే అనుకుంటారు. కానీ ఆఫ్ ద స్క్రీన్ మనం ఆడుకుంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. సో అలాంటి సమస్యలు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, విశాఖపట్నంలో బౌన్సర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాలపైన ఈరోజు మనతో మాట్లాడేందుకు బైసన్ బౌన్సర్స్ అనేటువంటి ఏదైతే ఒక సంస్థ ఉందో వాళ్ళందరూ కూడా మనతో ప్రస్తుతం ఉన్నారు. సో వాళ్ళ యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది అనేటువంటి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బైసన్ బౌన్సర్స్ అనేటువంటి బౌన్సర్ మనకు ఉన్నారు. సో సార్ నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. ఏం లేదు, మన ఇంటర్వ్యూలో బౌన్సర్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక అగ్రెసివ్ రెస్పాన్స్, లేదనుకుంటే బౌన్సర్స్ అనగానే ఒక కండలు తిరిగి కనబడే వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. సో అది అందరికీ కనిపించేది స్క్రీన్ మీద కనబడేది. ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకుంటే మేము చేసినటువంటి సర్వేలో కూడా అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వాళ్ళకి కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి విషయాలు మాకు వెల్లడించి, సో అలాంటి సందర్భాల్లో ఈరోజు ఆ యొక్క సమస్యలు ఏంటి, మీ యొక్క బౌన్సర్ పరిస్థితి ఎట్లా ఉందనే విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఇంటర్వ్యూ చేసాం. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు విశాఖపట్నంలో మనం మాట్లాడుకుంటే బౌన్సర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందన్న? సార్ నా పేరు సుజావుద్దీన్ అన్సారీ అండి. మాది బైసన్ బౌన్సర్స్ అండి. యాక్చువల్లీ మేము గత 16 సంవత్సరాల నుండి 2010 నుండి మేము ఫీల్డ్ లో ఉన్నామండి. అప్పట్లో 2010లో బౌన్సర్స్ అంటే ఎవరికి తెలియదండి. బౌన్సర్స్ అనే విషయం బయటికి ఎప్పుడంటే వచ్చింది 2016, 17 ఆ టైంలో తెలిసింది తప్ప ముందన్నప్పుడు బౌన్సర్స్ అన్నది హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు ఆ స్టేట్స్ వస్తే తెలుసు. ఇక్కడ నాకు ప్రాపర్ ఇవ్వడండి భీమ్లీ. ఇక్కడ మాకు ఫస్ట్ నుండి షూటింగ్స్ అండి. మేము షూటింగ్స్ అవుతున్నప్పుడు పబ్లిక్ అరెస్ట్మెంట్ చేయకుండా ఎవరైతే రోడ్ల మీద షూటింగ్ చేస్తుంటారు, నెక్స్ట్ బీచ్లో అట్లా షూటింగ్స్ అవుతుంటాయి. అక్కడ స్క్రీన్ పెడతారు, కెమెరా పెట్టిన తర్వాత పలానా లొకేషన్ అంటారు. ఆ లొకేషన్ లో బయట వ్యక్తులు రాకూడదు. ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరైతే దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళే ఉండాలి. సో అదంతా కవర్ చేయాలి. మామూలు నార్మల్ పీపుల్ అటు ఇటు తిరిగేస్తుంటారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి. అట్ ఏ టైం సెలబ్రిటీని కూడా ఎవరైతే హీరో ఉన్నారో ఆర్టిస్ట్ అందరిని సెలబ్రేట్ చేయాలి. దాని పర్పస్ గా ఈ బౌన్సర్స్ తీసుకొచ్చారండి. ఇది అలా 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 జమానా మారుతుంది కావాలి. ఇది సెలబ్రిటీల కిందన, నెక్స్ట్ మన పొలిటికల్ గానా, నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే స్టార్స్ అయిపోతున్నారో అందరూ పెట్టించుకుంటున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు మేము అప్పట్లో మా జమానాలోనే ఫేస్బుక్ ఉండేది. అప్పట్లో మేము ఫేస్బుక్ లో పెట్టిన తర్వాత అవి లైక్లు వాళ్ళు చూడడం వీళ్ళు చూడడం అలా తిరిగేది. అంటే బౌన్సర్ల యొక్క పరిస్థితి అంటే ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పినట్టు సెలబ్రిటీలు వెనకతలు ఉంటారు, లేదనుకుంటే సినిమా షూటింగ్కి వెళ్తుంటారు. ఇదంతా ఒక విధంగా బాగుంటుంది. ఆ తరువాత వాళ్ళతో వచ్చే మన క్లాసెస్ కానీ, లేదనుకుంటే వాళ్ళు మన పట్ల చూపించే ర్యాపో కానీ, లేదా వాళ్ళు మనకి ఏదైనా ఒక పేమెంట్ మీరు మాట్లాడుకుని వెళ్తుంటారు జనరల్గా ఒక ఈవెంట్కి. సో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మనకి ఏమైనా క్లాసెస్ వచ్చే పరిస్థితి ఉందా, లేదనుకుంటే వాళ్ళు మన పట్ల చూపించేటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ సార్ బౌన్సర్స్ కంటే ప్రెసెంట్ ఎవరు బౌన్సర్ని ఒక బౌన్సర్లా గుర్తించట్లేదండి. బౌన్సర్కి ఇచ్చే వాల్యూ సెక్యూరిటీ గార్డ్కి ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అది పేమెంట్ అయినా సరే, వాస్తవంగా చెప్తున్నాం, పేమెంట్ అయినా సెక్యూరిటీ గార్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బౌన్సర్స్ లోని పోటీ ఎక్కువైపోయింది. ఎవరు ఇప్పుడు మా జమానా చూసుకుంటాం, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను 2010, 2011, 2012 ఆ టైంకి వెళ్తున్నాను. అప్పట్లోని విశాఖపట్నంలోని గట్టి కొరత ఒక 15 నుండి 20 మంది ఉండేవారు. వాళ్ళని పెట్టి మొత్తం చేసేవారు. ఎప్పుడైతే ఇంకా మిగతా వ్యక్తులు అందరూ చూసి ఇంట్రెస్ట్ చూపించి జిమ్లకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మొత్తం ఫిజిక్ డెవలప్మెంట్ చేసి ఈ వృత్తిలోకి వస్తున్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ వస్తున్నారు. కాకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఇందులో కూడా పాలిటిక్స్ ఉంటాయండి. చాలా పాలిటిక్స్, బౌన్సర్స్ లో పాలిటిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఒక రేట్ చెప్తామండి. ఇప్పుడు మా ఇంకా బాయ్స్ అని ఉన్నారు, ఇది మా ఈవెంట్ వరకే, పక్క ఈవెంట్కి వెళ్ళరు. అలాగే వైద్యాలు దగ్గర ఒక 5-6 బ్యాచ్లు ఉన్నాయండి. మాది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఎక్కువ ఇస్తే ఐ మీన్ ఇప్పుడు మేము బౌన్సర్ నా పేమెంట్ వచ్చి 1000 నుండి 1500 అండి. నేను బౌన్సర్కి అంతే ఇస్తాను. బయట వ్యక్తులు ఉంటారు, మాత్రం తక్కువ ఒప్పిస్తుంటారు. అది 700 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, 400 అవ్వచ్చు.
ఒప్పించుకుని అటుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ దేనికి చేస్తారు అన్నది మాకు అర్థం అవట్లేదు. అంత తక్కువ రేటుకి ఎలా ఒప్పుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటి మాకు అర్థం అవట్లేదు. నెక్స్ట్ మా బౌన్సర్స్ ఓన్లీ ఈ మూవీస్ అనగా, ఈ ఆడియో లాంచ్లు అనగా, పెళ్లిళ్ళు అనగా వాటి వరకు అండి. పబ్బులు గిబ్బులు అన్నది మా బౌన్సర్స్ మా దాంట్లో ఎవరు చేయరండి. ఓకే, అది అంటే అదంతా ఇంకా వేరే ప్రపంచం, వేరే జమానా అది. అంటే ఇప్పుడు బౌన్సర్స్ అనగానే ఒక రిచ్ లుక్ ఉంటది జనరల్ గా. ఒకప్పుడు నాకు చూసినంత వరకు బౌన్సర్స్ అంటే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక పొలిటికల్ లీడరో లేదా ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా కావాల్సిన వాళ్ళకే బౌన్సర్స్ అనేది ఒక అట్మాస్ఫియర్ కోసం, ఒక లుక్ కోసం కావచ్చు, నిజంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం కావచ్చు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నోవడేస్ చిన్న ఫంక్షన్ కి బౌన్సర్స్ పడుతున్నారు. ఒక చిన్న ఇమేజ్ లేని ఒక వార్డు స్థాయి నాయకుడికి లేదనుకుంటే ఒక గ్రామ స్థాయి నాయకుడు కూడా ఇట్లాంటివి కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇది ఎట్లా అయిపోయింది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అంత స్థాయి నుండి డే బై డే బౌన్సర్స్ కొన్ని ఇమేజ్ తగ్గుతుందా, లేదనుకుంటే ఒక ప్యాషనేట్ గా వాళ్ళు పెట్టుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ తో పెట్టుకుంటున్నారు? అదే సార్ నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ టీములు విడిపోయి జనాలు ఎక్కువైపోయి ఎవరు మట్టుకాలు కాంటాక్ట్లు తీసుకుంటున్నారు, ఇచ్చేసుకుంటున్నారు. అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకి నవ్వడే తెలియట్లేదు. ఆఫ్టర్ 45 తర్వాత ఇప్పుడు బౌన్సర్ 28, 27, 30 45 సంవత్సరాల తర్వాత బౌన్సర్ పరిస్థితి. ఎందుకంటే అప్పుడు బలంగా అన్ని విధాలుగా ఇప్పుడు ఉంటారు బలంగా. అప్పుడు 45 తర్వాత దీన్ని నమ్ముకున్న వాళ్ళు, దీన్ని నమ్ముకుని ఉన్నారు చాలా మంది ఇప్పటికి. ఇది లేనప్పుడు కొంతమంది ఆటోలు వేస్తారు, జొమాటోలు వేస్తారు, స్విగ్గీ చేస్తారు, అన్ని చేస్తారు. మా టైంలో అవి లేవు, ఇంకా స్విగ్గీ లేదు, జొమాటో లేదు, అది లేట్ లేవు. కేవలం జిమ్, షూటింగ్, ఈవెంట్లు అంతే. ఇప్పుడంటే ఇవన్నీ యాడ్ అయ్యాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ బౌన్సర్స్ యొక్క యూనియన్స్ ఏవైతే ఉంటాయి, విశాఖపట్నంలో ఏమైనా అందరూ ఒక యూనియన్ ఉండే పరిస్థితి ఉందా? విశాఖపట్నంలో అందరూ ఒక యూనియన్ లేదండి. ఎవరు హైప్ ఆల్దేనండి, ఎవరు హైప్ ఆల్దే, ఎవరు టాలెంట్ ఆల్దేనండి. అంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి మన విశాఖపట్నంలో బౌన్సర్స్? ఒక 6-7 సంస్థలు ఉన్నాయండి. ఓకే, 6-7 సంస్థలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బౌన్సర్స్ ఎట్లా అండి? ఇప్పుడు రేట్ కానీ లేదనుకుంటే ఇప్పుడు మీ కుర్రోళ్ళకి మీ వాళ్ళకి వచ్చినప్పుడు మీరు హెడ్ కాబట్టి మీ జమానాలో వాళ్ళకి ఇచ్చే రేట్స్ కానీ లేదనుకుంటే ఈవెంట్స్ ఒప్పుకునే టైమింగ్ బట్టి ఉంటుంది. వాటి క్రైటీరియా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఒక 7, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ తీసుకున్నాం, మార్నింగ్ 7కి వెళ్తాం, రాత్రి 7 వస్తాం. దానికి ఒక ఫిగర్ 1200-1500 ఉంటదండి ఫర్ హెడ్. అదే ఈవెంట్ కి వచ్చినప్పుడు మేము చార్జ్ చేసేది 2000-2500 అండి. లోకల్ అయితే ఒక రేటు, బయట ఒక రేటు. అలాగే ఈవినింగ్ టైం కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి, 5 to రాత్రి 10-11 వరకు, దానికి 1200-1000 రూపీస్ అలా చార్జ్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు విశాఖపట్నంలో మీరు అనుకున్న స్థాయిలో మీకు బిజీ షెడ్యూల్ ఉండి షూటింగ్స్ కావచ్చు లేదనుకుంటే బౌన్సర్ కి డైలీ ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే వస్తున్నాయండి, ఉపాధి అయితే కలుగుతుంది ప్రజెంట్ నవ డేస్ లో. ఎందుకంటే సెలబ్రిటీలు ఎక్కువైపోయారు, బౌన్సర్స్ యొక్క విలువ, ప్రాధాన్యత, వాళ్ళు చేసిందంతా అందరికి తెలుస్తుంది. ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు చెప్పారు ప్రతి ఒక్క చిన్నదానికి బౌన్సర్ పెడుతుంటారు. ఎందుకంటే చిన్నదానికి పెడుతున్నారు, అక్కడ ఒక సెలబ్రిటీ వచ్చిన తర్వాత ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిగ్ బాస్ 9 గెలిచారు మన ఇక్కడ భోగాపురం దగ్గర, ఆయన ప్రతిదాన్ని చిన్నది వెళ్ళినా సరే బౌన్సర్ వాడుతున్నారు. ఎందుకంటే హైప్ వస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారు, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోయిన్ మీద కొద్దిగా హైదరాబాద్ అక్కడ ఓపెనింగ్ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇలాంటి టైంలోనే బౌన్సర్లు అక్కడ అదే టైంలో ఆవిడ చుట్టూ ఒక 10 మంది ఉంటే ఆవిడకి అది జరగపోతుంది కదండి. అదే ఓకే, అవును మీరు చెప్పినట్టు. అంటే జనరల్ గా ఇప్పుడు బౌన్సర్స్ మీ రూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చే మేనేజ్మెంట్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చేస్తుంటారు, కానీ చాలా మంది మిమ్మల్ని పట్ల దురుసుగా ప్రవర్తించడం, మిమ్మల్ని అంటే నువ్వు ఎవడరా లేదనుకుంటే నీకేంటి సంబంధం. బౌన్సర్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అది ఎదురవుతుంది సార్. ఎందుకంటే బౌన్సర్ ముందే చెప్పాను మీకు, సెక్యూరిటీ గార్డ్ కన్నా వరస్ట్ చూస్తున్నారు బౌన్సర్ అన్నీ. ఓకే, అంటే ఏంటి ఈ మాట నేను ఎందుకనాలా, నాకు ఆ సార్ తెలుసు, ఆయన లెఫ్ట్ హ్యాండ్ ని, నేను రైట్ హ్యాండ్ ని, ఆయన బంధువుని, ఆయన ఫ్రెండ్ ఏదో చెప్పేస్తారు. వాళ్ళు మా చెప్పేది ఏంటి చెప్తారు, నేను ఉండాలా, మేడం ఉండాలా, లేదంటే మా మేనేజర్ ఉండాలి, ఇంకెవరు రాకూడదు అంటే. అది మీకు ఇచ్చే రూల్, అది వీళ్ళకి చెప్తే వినరు. అది అంటే ఇప్పుడు మనం చాలా పబ్లిక్ లో చూస్తుంటాం బౌన్సర్ మీద రియాక్ట్ అయింది లేదు, బౌన్సర్ కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమి ఉండదు, ఇంకా మీకు ఉన్నటువంటి అక్కడ నియమ నిబంధనలు బట్టి మీరు అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటారు. కానీ దాన్ని వాళ్ళు ఆర్గ్యుమెంట్ పర్సనల్ కక్ష పెట్టించుకుంటారు సార్. కొన్ని లిమిట్ లో మాకు అదే జరిగింది. ఓకే, ఎప్పుడైతే జరుగుతుందో అది పర్సనల్ పెట్టించుకుని మా ఈవెంట్ లో బయటకు వచ్చినప్పుడు దారి కాపడం, ఓకే, మళ్ళీ అక్కడ చిన్న జరగడం అవి చాలా జరిగాయి సార్ మాకు. అంటే బౌన్సర్లు అనగానే చూడడానికి ఒక దీనిగా కనపడతారు కాబట్టి అందరూ దాన్ని గొడవ పాయింట్ ఆఫ్ వ్యూ లో అలాగే చూస్తున్నారు సార్. ఇప్పుడు నలభై డేస్ లోని మాకు ఏంటంటే డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సపోర్ట్ కావాలండి. ఎందుకంటే బౌన్సర్స్ ఫీల్డ్ లో కూడా చాలా మంది కేసులు ఉన్నాయి. మేము ప్రతి విఐపి ఫంక్షన్ దగ్గరికి నుండి వెళ్ళిపోతాం, మమ్మల్ని దాటుగా ఎవరైనా రావాలి. సో నేను మీకు మీడియాకి ఒకటే చెప్తున్నాను సార్, గుర్తించండి, ఒకసారి జల్లెడ తీయండి. అసలు బౌన్సర్ అవడు, అది బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ నుండి వచ్చాడు, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఉంటే ఆపియాలి అన్ని.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం మ్యాచ్లు అవుతుంటాయి, లేదంటే పొలిటికల్. మేము లాస్ట్ టైం అంటే మన అమరావతి రైతుల పాదయాత్ర, మహానాడు, అలాగే మన యువగలం పాదయాత్ర ముగింపు అవన్నీ చేసుకొచ్చామండి. మేము వీపీ దగ్గర ఉన్నాం, ఎందుకంటే మా మీద ఎలాంటి కేసులు లేవు, మా మీద నిబంధనలు లేవు అసలు. సో నేను గవర్నమెంట్ ఒకటి 2 ఫేవర్లు అడుగుతున్నాను సార్. ఫస్ట్ వన్ ఏంటంటే మాకు ఐడి కార్డ్ కావాలి సార్, ఎందుకంటే రాత్రి పూట్ల వస్తుంటాం అక్కడ కొన్ని. ఇప్పుడు 30% నైట్ అయింది, అందరిని ఆఫీస్ పంపరు, మేము అక్కడ పనులు చేసుకుని స్టాండింగ్ అయిపోయి నాన్న చేసుకుని వస్తుంటాం, ఆపేస్తారు అక్కడ. వాళ్ళు చెప్పిన వినరు. గవర్నమెంట్ నుండి మాకు ఒక ఐడి కార్డ్ కావాలి సార్, సర్వీస్ చేసుకోండి. ఇది మంచోడా చెడ్డోడా కేసులు ఉంటే ఇవ్వద్దు, లేని పక్షుల్లోనే ఒకసారి ఒక ఐడి కార్డు పలానా బౌన్సర్ కి, హెల్త్ కార్డు ఒకటి సార్. ఎందుకంటే మాకు వచ్చిన పేమెంట్లో ఒక రోజు పేమెంట్ ఈ రోజు ఈవెంట్కి వెళ్తే మంచిగా తీర పేమెంట్ అయిపోద్దండి, రేపు అవుద్దండి. కొన్ని ఈవెంట్లకి నెల 2 నెలలు. అదే జిఎస్టీ అని వచ్చింది కదా సార్, ఇది వచ్చిన తర్వాత షూటింగ్ అయినా ఈవెంట్లు ఏమైనా సార్ చాలా లేట్ అయిపోతుంది సార్ పేమెంట్. ముందులాగా త్వరగా అవ్వట్లేదు సార్ పేమెంట్, అంటే బాగా లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరంటే ఓకే అడ్జస్ట్ అవుతారు, మీ వెనకాల ఎంతమంది మేము సమాధానం చెప్పుకోవాలి, మేము అడ్జస్ట్ చేసి ఇచ్చుకోవాలన్నమాట పేమెంట్. ఓకే, అంటే ఇప్పుడు బౌన్సర్స్ కి మీరు చెప్పారు ఓకే ఇదంతా బౌన్సర్ కొన్ని కష్టాలు, బౌన్సర్ ఉన్నాయి. ఒక ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ బౌన్సర్స్ కి అసలు ఇక్కడ ఈ ఫీల్డ్ లోకి వస్తే వాళ్ళకి స్కోప్ ఉంటుందా? అంటే మీరు యాజ్ ఎ సీనియర్ గా మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు సార్ మామూలుగా? స్కోప్ అంటే సార్ అది ఆడ ప్రభుత్వం బట్టి ఉంటుంది సార్ స్కోప్ అనేది. ఇప్పుడు మా టీంకి వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, ఈవెంట్ లో పక్క టీంకి వెళ్ళిపోతారు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు, మన అక్కడ ఆల్రెడీ స్కోప్ ఉంటుంది సార్. వచ్చి రండి, ఒక టీం నమ్ముకుని ఉండిపోండి, స్కోప్ అయితే పక్కా ఉంటుంది సార్. నెలకైతే 15 to 20, 25 అవర్స్ సంపాదించుకోవచ్చు, ప్రాబ్లం లేదు నవ్వే డేస్ లో అయితే. ఓకే, అంటే ఇప్పుడు బౌన్సర్స్ కి కష్టాలు అంటే వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా లేదంటే వీళ్ళ ఇండివిజువల్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఉన్నటువంటి కష్టాలు ఏమైనా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఒక బౌన్సర్ అంటే ఉదయం లేచిన జిమ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, సేమ్ టైం మళ్ళీ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్కి వెళ్ళాలి. సో ఇట్లాంటివి ఎట్లాంటి కష్టాలు ఫేస్ చేస్తుంటారు బౌన్సర్లు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవి అనుభవించి వచ్చినాను సార్ ప్రతి ఒక్కరిని. మేము టైం ప్రకారం మొత్తం సర్దుకుని పోతుంటాం సార్. పలానా టైం నుండి పలానా టైం ప్రాక్టీస్ పెట్టుకుంటాం సార్. కావాల్సిన డైట్ హై లెవెల్లో కాకపోయినా సరే మాకు తోచిన దాంట్లోనే మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. అలాగనా అంటే బౌన్సర్స్ కి గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటే వీళ్ళు ఒక బౌన్సర్స్ ఉన్నారు, వీళ్ళకి మనం ఏదో ఒకలాగా మనం హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా అసలు? ఇంతకి గవర్నమెంట్ కాన్సెప్ట్ వస్తుంది సార్. ఎప్పుడైతే నేను మీకు చెప్పానో దగ్గర 6-7 టీంలు ఉన్నాయనో ఇవన్నీ కలిపి ఒక దారి మీద వెళ్తే వస్తాయి సార్. ఓకే, ఇప్పుడు ఎవరిదారా అని అన్నప్పటికీ ఆలోచన గవర్నమెంట్ కి రాదు, మాకు రాదు సార్. ఓకే, ఎందుకంటే తెల్లవారు లేస్తే ఒక సీఎం అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మినిస్టర్ అయినా, ఒక సినీ హీరో అయినా, హీరోయిన్ అయినా అందరినీ కాపాడి ప్రొటెక్ట్ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఫ్లైట్ ఎక్కించేది మీరే, ఎంత కష్టం వచ్చినా సరే. సో అలాంటి సందర్భాల్లో మీరు ఇంత వాళ్ళకి దగ్గరగా ఉండేటప్పుడు మీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదనుకుంటే ఇలాంటి ఇస్తే వీళ్ళ ఒక జీవితం బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైనా మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదు? లేదు సార్, ఇప్పుడు అదే మేము డిసైడ్ అయ్యాం సార్. ఓకే, మీరు రాకముందు మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. అది దాని మళ్ళీ ఒకసారి మా వాళ్ళతో మాట్లాడేసి ప్రభుత్వం మాట్లాడుతాం. అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ లేదనుకుంటే స్థానిక మంత్రిని కానీ మీరు కలిస్తే మీకున్న డిమాండ్స్ ఏంటి? మీకు ఎమ్మెల్యేలతో అవ్వదు సార్ యాక్చువల్లీ ఇది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నారు. ఇది దీనికి సంబంధించి మినిస్టర్ ఎవరో చూసి వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ మేము. ఓకే, అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి కదా సార్, దీనివల్ల అల్టిమేట్ గా నష్టం చేకూరదా బౌన్సర్స్ కి? నష్టం అంటే ఇంకా అవ్వదు సార్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి ఈవెంట్ చాలు సార్. ఓకే, ఒక దాంట్లో ఒకరు వచ్చి చేయడానికి లేదు, మేము ఒక దాంట్లో వెళ్దాం మా దాంట్లో రావడం లేదు సార్, ఎవరి టాలెంట్ వాళ్ళు. ఓకే, అంటే బౌన్సర్లు అనగానే జనరల్ గా అందరికి బౌన్సర్ గానే భయపడతారు, సేమ్ టైం చిన్న చూపు చూస్తారు. మీరు ఏమనుకోకండి, నేను ఇలా అడుగుతున్నాను, ఎందుకంటే ఆ బౌన్సర్ అంటే కొడతారా లేదా తోసేస్తారా అనే భయం ఉంటుంది. కానీ కొంచెం ముందుకెళ్తే ఆడవాడే మాకు చెప్పడానికి అనేటువంటి ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు కానీ మీ స్టాఫ్ కానీ అవి కామన్ సార్. ఇంకా మా లైఫ్ లో అవన్నీ కామన్ సార్, అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వస్తాం సార్. ఓకే, అంటే ఇలాంటివి బౌన్సర్లు అనగానే నేను ఎందుకు ఈ రోజు ఇంటర్వ్యూ కోసం వచ్చానంటే జనరల్ గా భీమిలి పరిధిలో మన భీమిలి కావచ్చు, లేదనుకుంటే విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో బౌన్సర్ని చూపించాలి, వాళ్ళకున్న కష్టాలు తెలుసుకోవాలి. విశాఖపట్నంలో ఇంత ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం కన్నా విశాఖపట్నం అని అంటున్నారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా చూసేది ఏంటంటే అంత అనుకున్నంతగా జరగట్లేదు. సో ఈ రోజుల్లో ఉన్నటువంటి బౌన్సర్స్ కి ఉన్నటువంటి కష్టాలు కానీ విశాఖపట్నంలో వాళ్ళకి తెల్లవారులు ఇస్తే మంత్రులు వస్తారు, సీఎం వస్తాడు, పిఎం వస్తాడు, సెలబ్రిటీలు వస్తారు, వారానికి ఒకరోజు షూటింగ్, వీక్ అంతా ఏదో ఒక షూటింగ్ అవుద్ది. సో షూటింగ్లు విషయాలకి వస్తే మీకు ప్రొడ్యూసర్స్తో కానీ లేదంటే షూటింగ్ మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్తో కానీ మీకు టైఅప్ అయ్యి షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయండి?
ప్రజెంట్ షూటింగ్స్ అయితే లేవండి. షూటింగ్స్ వెయిట్ చేస్తున్నారు మన సినిమా గురించి. ఓకే ఇక్కడ నుండి వైజాగ్ ఇంకా హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నారు తప్ప ఇక్కడైతే షూటింగ్ చిన్న సినిమాలు అవుతుంది, దానికి బౌన్సర్లు గిన్సర్లు అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు చూసారు కాబట్టి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై ఇలాంటి అన్నిటితో పోలిస్తే మన సిటీలో బౌన్సర్ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు 2018 అయితే బౌన్సర్ పరిస్థితి చాలా బాగుంది సార్. ఓకే సంపాదిస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఓకే అవుతున్నారు. ఓకే అలాగే మనకి ఇంకో బౌన్సర్ అవతార్ సింగ్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి బౌన్సర్ పరిస్థితి ఎట్లా ఉంది, బౌన్సర్లు ఈ రోజులో ఉన్నటువంటి వాల్యూస్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి అవతార్ సింగ్ గారు, మీరు యాజ్ ఎ సీనియర్ బౌన్సర్గా విశాఖపట్నంలో అలాగే వివిధ ప్రాంతాలు కూడా చాలాసార్లు మీరు కూడా బౌన్సర్గా వెళ్ళి సేవలు అందించారు. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఈ బౌన్సర్ వృత్తి పైన? ఇది బౌన్సర్ నేను వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. ఓకే ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఫీల్డ్ లో నమ్ముకొని ఈ ఫీల్డ్ తప్ప ఇంకా మాకు ఏది తెలియదండి. ఓకే కానీ ఈ ఫీల్డ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. బయట ప్రపంచం అనుకున్నంత తేలిగా బౌన్సర్ల బతుకులు బాగాలేవు. ఎందుకంటే బయట సెలబ్రిటీల దగ్గర ఉంటున్నారు, లేదా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నారు, ఆ ఈవెంట్లు చేసుకొని వీళ్ళకి ఎట్లా దర్జాగా ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఫేక్ అండి. ఎందుకంటే మాకున్న కష్టాలు చాలా కష్టాలు ఉన్నాయండి. 10 రోజులు ఈవెంట్ ఉంటే 20 రోజులు ఈవెంట్ ఉండదు, ఒక్కొక్కసారి 4 రోజులు కూడా ఈవెంట్ ఉండదు. గత 10 నెలల నుంచి షూటింగ్ లేక కుర్రోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఈవెంట్లు ఉండడం వల్ల ఏదో జీవన సాగిస్తున్నారు తప్ప మాకు మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫీల్డ్ లో చాలా మందికి లైఫ్ ఏదో సెటిల్ అయిపోద్ది, బౌన్సర్లు అయితే వెళ్ళిపోవచ్చురా బాబు, అందరిని దగ్గరుండి చూస్తారు అనుకుంటారు. కానీ మేము పడే బాధలు అన్ని కాదండి. ఒక ప్రోటోకాల్ ఇవ్వాలంటే మేము ఎన్ని బాధలు పడాలంటే, ఎగుతాడు తిడతాడు, ఇంకోటి పొగుడతాడు, ఇంకోటి వెనక నుంచి కొట్టినా మేము అలా కాసుకుంటూ ఉండాలండి. దాన్ని కాసుకోవాలంటే దానికి తగ్గ జిమ్ చేయాలి, దానికి తగ్గ ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్ మెన్షన్ డబ్బులు ఎలాగొస్తాయి? ఈవెంట్లు ఉంటే మాకు వస్తాయి, ఈవెంట్లు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే ఫ్యూచర్ లో ఏదైనా ముందుకు సాగి ఏదైనా చేద్దాము అనుకుంటే చాలా మంది అనుకుంటారు, రే బాబు బౌన్సర్ ఆల్కేటర్ బాబు ఇది 30,000 40,000 సంపాదిస్తున్నారు నెలకి అనుకుంటారు. నెలంతా మనకి ఈ ఈవెంట్లు ఉంటేనే కదా, అంతే కదా, ఈ నెలంతా షూటింగ్లు ఉంటేనే కదా. ఇప్పుడే చూసుకోండి, సుమారు 10 నెలల నుంచి షూటింగ్లే లేవు విశాఖపట్నంలో, అసలు షూటింగ్లే లేవు. మరి 10 నెలల నుంచి షూటింగ్ లేవు, మరి నమ్ముకున్న ఫీల్డ్ లో బౌన్సర్ ఏం చేస్తారు? అంటే నేను అంటుంది ఇంకోళ్ళని కాదు, మీకే అంటే జనరల్ గా లేదా రిమైనింగ్ మీరు అన్నట్టు 5-6 గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షూటింగ్? వాళ్ళంటే కొంతమంది పబ్బుల్లో బార్లలో చేసిన వాళ్ళకి ఉన్నాయండి. ఈ ఫీల్డ్ లో గతంగా 20 సంవత్సరాల నుంచి నమ్ముకొని షూటింగ్ నే బతికిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి షూటింగ్ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అంటున్నాను నేను. ఇప్పుడు వేరే బౌన్సర్లు ఉన్నారు, ఇప్పుడు జనరల్ గా వస్తున్నారు. వాళ్ళు వచ్చింది ఎంత 4-5 సంవత్సరాలు వచ్చారు, ఏదో ఒకటి తక్కువలో పేమెంట్, మా గురువు గారు ఎలాగైతే చెప్పారో తక్కువ పేమెంట్ కి వెళ్ళిపోతున్నారో, ఆ తక్కువ పేమెంట్ కి మేము ఎవరు వెళ్ళలేమండి. మేము కష్టం ఏంటో తెలిసిన వాళ్ళం. ఇప్పుడు టుమారో మార్నింగ్ కి వెళ్ళి 6కి వెళ్ళాం అనుకోండి, ఈవినింగ్ 6 వరకు 7 అయిపోద్ది షూటింగ్ కి. అలాగే ఈవెంట్ కి వెళ్ళాం అనుకోండి, ఓ 4 గంటలు ఈవెంట్ ఉండొచ్చు, ఒక 10 గంటలకు ఈవెంట్ ఉండొచ్చు. అప్పుడు డబ్బులు వస్తాయి, కొన్ని ఫ్యామిలీ కడుపు నిండుతుంది, పర్లేదు అనుకుంటాం. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు జిమ్కి వెళ్ళకపోతే బాడీలు రావు, మరి ఫిజిక్ లేకపోతే ఎవడు బౌన్సర్గా పిలుస్తారు మనల్ని? ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవడైనా సరే కమస్కం ఇప్పుడు ఏమైనా సదుపాయాలు చూస్తే ధరలు ఎలా పెరిగిపోయాయండి. ఏ ధరలు కూడా కొంచెం తక్కువ లేవు కదా, చాలా బాగా పెరిగిపోయింది. మరి మేము ఎలా బతకాలి? మాకు ఇవన్నీ లేకపోతే మేము ఎలా బతకాలి? మాకు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే లోకల్ లీడర్ల నుంచి కానీ ఏ సహాయం మాకు ఎప్పుడు అందలేదు. ఎవరు మాకు సహాయం చేయరు, ఎవరు మమ్మల్ని గుర్తించిన లేడు. పని అయిపోయిందా, ఓకే అయిపోయిందా, ఇక పేమెంట్ ఇచ్చారు వెళ్ళిపోండి అని. కొంతమంది సెలబ్రిటీలు మమ్మల్ని గుర్తు పెట్టారు, కొంతమంది గుర్తు పెట్టుకోరండి. ఎందుకంటే వాళ్ళు పని అయిపోయింది అంతే, జస్ట్ ఆ రోజు అయింది ఈవెంట్, వదిలేసారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళు పని అయిపోయిందంటే వెళ్ళిపోవడం తప్ప బౌన్సర్లుగా అన్నది గుర్తింపు లేదు. నాకు తెలిసి ఇక్కడ కాదు, హైదరాబాద్ అవ్వచ్చు, అది ఢిల్లీ అవ్వచ్చు, బొంబాయి అవ్వచ్చు, ఎక్కడ బౌన్సర్లు అయినా వాళ్ళు బౌన్సర్ లాగానే ఉన్నారు. ఎక్కడ ఉన్న బాధలు అక్కడ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనేక సమస్యలు చెప్పారు కదా, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే అటు ప్రభుత్వం కానీ లేదనుకుంటే బౌన్సర్స్ యొక్క అసోసియేషన్లు అయితే ఏవడుతుంటాయో, మీరు అన్నట్టు లోకల్గా ఉన్న సెలబ్రిటీ కానీ ఏ విధమైనటువంటి ప్లాన్ చేస్తే మీరు అన్నట్టు కొంత అవకాశం చేకూరే అవకాశం ఉందనుకుంటారు? అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు చెయ్యి కలిస్తే గానీ ఎగతోళ్ళు దిగేసి రారు. మా దగ్గర ఏంటంటే 5-6 టీంలు ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు స్వార్థం అండి, మెయిన్ స్వార్థం.
ఎవడు వెళ్ళకపోతే మనకి ఎందుకు, ఓకే మనకి 4 రూపాయలు వస్తున్నాయి, మేము నడుపుతున్నాం అన్నట్టుగా నడుపుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వెనకాల పనిచేసే బౌన్సర్ల కోసం ఆలోచించే ఇది లేదండి. కొంతమంది ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళు పని కల్పిస్తున్నారు. ఇప్పుడు మా గురుగారు ఉన్నారండి, ఇప్పుడు పని కల్పిస్తున్నారు మాకు. ఏదో ఓ నెలకో 15 ఈవెంట్లని మాకు అప్ చెప్తున్నాడు. అలా అని చెప్పి అందరికి అప్ చెప్పలేరు కదా ఆయన. ఓ మా ఆయనతో 10 మందో 15 మందో, ఒకసారి 4 పడవచ్చు, ఒకసారి 10 మంది పడవచ్చు, ఒకసారి 80 మంది అయినా పడవచ్చు. ఆ ఈవెంట్ కి ఉపాధి కలుగుతుంది. లేని టైంలో ఇంకా వేరేది ఏమీ లేదు కదా, మరి అప్పుడు ఎలాగ బతుకుతాం? మరి దానికి సొల్యూషన్ అన్న తెలియాలి కదా. అదే నేను అంటుంది అదే అంటున్నాను. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు యాజ్ ఎ సీనియర్ బౌన్సర్ గా గవర్నమెంట్ సైడ్ సార్ మాకు ఎట్లా చేస్తే బాగుంటది, మమ్మల్ని ఈ విధంగా గుర్తించి ఏదైతే ఇప్పుడు అనేక రంగాలకి ఉపాధి లేని టైంలో గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే బౌన్సర్లు కూడా ఏదైతే సీజనల్ గా కావచ్చు అన్సీజనల్ లో ఏదైనా అవకాశం కల్పించి మాకు ఈ విధమైనటువంటి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మరింత ఉత్సాహంతో మేము పనిచేయగలం అనేటువంటి ఏదైనా మీకు డిమాండ్ ఉందంటే? ఉంది కదండి. ఇప్పుడు అందరం ఏకభయం అయిపోయి ఒక టీం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళన్న గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టుకొని ఇలా జీవో మాకు కూడా మేము కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నారండి, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేశారు. వాళ్ళకంటూ ఒక సాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళ జీవితం గడుస్తుంది. మాకు అలా అంటూ ఒక భరోసా లేదు కదా. కమస్కం అలా భరోసా కాకపోయినా కొంతవరకైనా గవర్నమెంట్ తరఫున మాకు సాయం కానీ అందగలిగితే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయి, అంటే చెడు ఉద్దేశాలకి వెళ్ళమండి, ఏదైనా పని చేసుకుని బతుకుతాం. మాకు పని లేని సమయంలో ఇంత ఇప్పుడు ఏవో బోల్డ్ పథకాలు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి. అలాంటిది బౌన్సర్లు ఉన్నారండి, వాళ్ళు గుర్తించండి, వాళ్ళు మంచోలా కాదా, వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయవద్దు అన్నట్టు. మాకు ఒక ఐడి కార్డు ఇవ్వండి, ఓ నెలకి ఇంత కాకపోయినా ఎంతో కొంత హెల్ప్ చేసేటట్టు గవర్నమెంట్ కానీ మాకు సహకరిస్తే మేము ఇంకా ముందుకెళ్ళి చేయడానికి ఏదైనా పని వెతుక్కోవడానికి మాకు సులువుగా ఉంటుంది. మెయిన్ అది లేదు. మెయిన్ ఇప్పుడు మా దాంట్లో కూడా చాలా మంది ఎవరైతే ఉన్నారో రండి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, అందరూ కలిసిగా ఉంటే అప్పుడు మనకి ఎవరైనా సరే ఏదైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. మనం అందరం ఏకం కాకుండా మనం అందరం వేరేగా ఉండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బౌన్సర్ ఫీల్డ్ లో బతుకుతామంటే ఇలాగే కష్టాలు ఉంటాయి, ఇలాగే బతకాల్సి వస్తుంది. ఇప్పుడు అవతార్ సింగ్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నా మీద ఒక్క కేసు కూడా లేదండి. మీరు అంత మంచి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. పలానా కేసు ఉందంటే మీరే ఎంట్రీ ఉంది కదా, మీరు చూపించండి గవర్నమెంట్ కి. బౌన్సర్స్ లో కూడా కొంచెం రూట్ గా మంచిగా మన పని ముగించుకొని వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? అందులో లేరని మేము అన్నాం కదా. అంటే మీరు చూడడానికి చాలా అగ్రెసివ్ కనుకున్నా మంచి వ్యక్తిగా, అందువల్ల మీ మీద ఎటువంటి కేసులు లేవు. ఓకే అవతార్ సింగ్ గారు, ఇప్పుడు వ్యక్తిగతంగా మామూలుగా బౌన్సర్గా ఇప్పుడు నేను ఇప్పుడు బౌన్సర్గా రావాలంటే నాకు కొంత డైట్ అవసరం, ఫిట్నెస్ అవసరం. సో దీనికి ఒక వ్యక్తికి పెర్ డే కానీ ఖర్చు కానీ లేదంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? అవుద్దండి ఖచ్చితంగా. ఇప్పుడు మెయింటెనెన్స్ చేయాలంటే అండి మార్నింగ్ పూట ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత జిమ్ కి వెళ్ళాలా. కొంతమంది వెయిట్ బేగి పెరగాలి అనుకుంటే ప్రోటీన్ వాడాలండి. ప్రోటీన్ వాడాలంటే దానికి మరి ప్రోటీన్ కి డబ్బులు కావాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా, దానికి బోల్డ్ ఉంటాయి. మరి మనంతా చికెన్ తీసుకోవాలా, అది తినకపోతే మరి ఒళ్ళు రాదు కదా. దానికి మరి మినిమం నెలకి ఎలా వేసుకున్నా మనకి ఇంచుమించి ఓ 10-12 వేల రూపాయలు ఖర్చు అవుద్ది ఒక బౌన్సర్ కి బాడీ పికప్ చేయాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు జిమ్లు ఏమి తక్కువ ఏమి లేవండి. ఒక జిమ్ కి వెళ్ళామంటే 1200-1500 నెలకే జిమ్ కే ఇవ్వాలా. సంవత్సరానికి ఎంత అవుతుంది? అప్పుడు సంవత్సరానికి 15-18 వేలు జిమ్ కే అవుతుంది. ఇప్పుడు మా ఖాళీ టైంలో అయితే జిమ్ ఖచ్చితంగా వెళ్తాం. ఖాళీ టైం లేదనుకోండి, ఎలాగో ఈవెంట్లు షూటింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో అవుతుంది కాబట్టి వర్కౌట్ అక్కడ చేసుకుంటాం. అది ఫుడ్ అన్నది ఖచ్చితంగా ఉంటేనే బౌన్సర్ గా ముందుకు వెళ్ళగలడు, ఫిజిక్ కాపాడగలడు. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కి మీరు ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి బౌన్సర్స్ గా పెడుతుంటారు కదా, ఏదైనా ఒక అవసరం వచ్చినా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి మీకు ర్యాపో ఉంటుంది. అంటే ఇది అంటే నేను సైకలాజికల్ ఉన్న క్వశ్చన్ ఇది అనమాట. సో అవతార్ సింగ్ గారే ఉన్నారు, ఎందుకు ఆయనకి ఒక సినీ హీరో తెలిసి ఉంటది, లేదా మీ గురుగారు అన్నట్టు ఆయనకు ఒక సెలబ్రిటీ తెలిసి ఉంటది. సో వీళ్ళందరూ కూడా కొన్ని రోజుల పాటు మనం ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే మాకు 2021లో యాంకర్ ప్రదీప్ గారు ఉన్నారు కదా, ఆయన మాకు గుర్తించి ఒక స్టేజ్ మీద పిలిచి, అసలు యాక్చువల్ గా మేము హైదరాబాద్ వరకు అవసరం లేదు, ఆయన మా 5 బౌన్సర్ని పిలిపించి వైజాగ్ నుంచి మొత్తం 16 ఊర్లు తిరిగాము. చిత్తూరు, కడప, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, ఇలా సుమారు మొత్తం కలిసి ఓ 16 ఊర్లు తిరిగితే అక్కడ ఆయన్ని మేము కాపాడాము. 5 ఓ 25,000 మంది జనాభా ఉంటారండి.
మేము అలాగే మా కర్రలతో కొడుతున్నా చేస్తున్నా ఆయన్ని కాపాడుకొని 3 కిలోమీటర్లు పరిగెట్టుకొని తీసుకొని వెళ్ళాం సార్ ఆ ఊర్లో, ఆ థియేటర్ నుంచి. అది మమ్మల్ని గుర్తించి అసలు ఇక్కడ నుంచి మాకు ఈ కార్యక్రమం అయిపోయింది, కానీ వీళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డారు, ఇంత బాధపడ్డారు కాబట్టి మమ్మల్ని పిలిచి ఎప్పుడు కూడా ఎవరిని పిలవలేని మర్యాద చేసి దయాస్ మీద మా కోసం చెప్పడం జరిగిందండి. అలాగే అభిమానించి ఆయన చేయాల్సిన హెల్ప్ కూడా మాకు చేయడం జరిగింది. ఆయన ప్రదీప్ గారు ఒకలే, ఇంకా పెద్ద హీరోలు కానీ లేదా పెద్ద స్టార్స్ కానీ ఎవరితో మాకు ఏది హెల్ప్ రాలేదండి. లాక్డౌన్ లో కొంత చిరంజీవి గారు ట్రస్ట్ తరఫున మాకు లాక్డౌన్ లో హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మాకు లాక్డౌన్ లో చెప్పకూడదు కానీ చాలా హెల్ప్ మాకు ఎలా జరిగిందంటే, మా గురువు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ తరఫున కొంత ఏదో కుర్రోళ్ళకి రేషన్ హెల్ప్ జరిగింది తప్ప ఇంకా మిగతా ఎవరి వల్ల మాకేం ఉపయోగం జరగలేదండి. ఓకే, అంటే అవతార్ సింగ్ గారు ఫైనల్ గా బౌన్సర్స్ అనే జీవితాన్ని ఒక వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? కష్టం. అంటే కష్టం అంటే ఉద్యోగ రీత్యా కష్టమా, లేదా జీవనం బతికే విధానంగా కష్టమా, లేకపోతే బౌన్సర్ గా మెయింటైన్ అవడం అనేది కష్టం అంటున్నారా? అంటే బౌన్సర్ అవ్వాలనుకుంటే అందరూ బౌన్సర్ అయిపోదాం అనుకుంటారు, కానీ ఆ బౌన్సర్ గా స్టడీగా నించోవాలంటే చాలా కష్టం. ఓకే ఓకే, ఫీల్డ్ లో బతకడం ఎక్సలెంట్, నేను అదనట్లు, కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు బౌన్సర్ అయిపోదాం అనుకుంటారు, కానీ అందరూ బౌన్సర్ అవ్వాలంటే కష్టం. అందులో కొంతమంది కష్టం తెలిసిన వాళ్ళు, కొంతమంది ఎవరైతే కుర్రలు నించొని మేము చేయగలం, దీని మీద బతకగలం అన్న బౌన్సర్ గా నించోగలరు. అంతేగాని చాలా మంది అనుకుంటారు నేను బౌన్సర్ అవుతాను, మేము ఈజీగా అంటారు, చాలా మంది అంటారు, ఫ్రెండ్స్ అంటారు, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతాం అన్న మేము బౌన్సర్ అయిపోతాం అంటే, ఆ బౌన్సర్ అవ్వాలంటే ముందు నిలబడాలి కదా, దానికి నిలబడే కెపాసిటీ ఉన్నోడే బౌన్సర్ అవుతాడు, లేకపోతే బౌన్సర్ ప్రతి ఒక్కరు బౌన్సర్ ఎలాగైపోతాడండి. ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏమైనా బౌన్సర్స్ మీద పడుతుందా సార్? అంటే చాలా వరకు పడుతుంది సార్, చెప్పకూడదు కానీ మేము చాలా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు మన ప్రెస్ వాళ్ళే మాకు చాలా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, మాకు తెలియక మేము ఆపుతాం, మేము ఎవరు ఏంటి మీకు తెలుసా అంటారు. ఇప్పుడు ఎవరు ఏంటో అన్నది వాడి ఐడి కార్డ్ చూపిస్తే మాకు తెలుస్తుంది సార్, ఐడి కార్డ్ చూపించకుండా మనకు తెలియదు కదా. మేము ఫలానా ఇదని తోసుకొని మమ్మల్ని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, మమ్మల్ని తిట్టిన రోజులు ఉన్నాయి, మా మీద దురుసుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. మేము అలా వినడమే మా డ్యూటీ ఏంటి, మన ప్రోటోకాల్ ఇవ్వడానికి వచ్చాం, మనం ఎవరితో గొడవలు పెట్టకూడదు, ఎలాగైతే సెలబ్రిటీకి ప్రోటోకాల్ ఇచ్చి అలాగే వాళ్ళ ఇంటి వరకు వాళ్ళు ఎయిర్పోర్ట్ వరకు దింపాలి కాబట్టి కామ్గా ఉంటామండి, ఎవరిని ఏమనుకుంటాం. మరి అలాంటప్పుడు అనిపిస్తుంది కదా, ఎందుకు ఈ బౌన్స్ మానేద్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతే ఏదో పని చేసుకుందాం, అలా అనిపిస్తుంది కదా జనరల్ గా? అంటే అనిపిస్తుంది అండి, లేదా అలాగైనా అనిపించకుండా చార్జ్ పెట్టి కొట్టాలని అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది కానీ బాధ్యత అన్నది ఒకటి ఉందండి. ఈ ఫీల్డ్ ని నమ్ముకొని వచ్చాము, ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత వేరే ఫీల్డ్ లో వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఇప్పుడు ఏదైతే మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాము, ఈ సెలబ్రిటీలతో పొలిటికల్ లీడర్లతో పలానాలతో మనకు ఈ ప్రేమ అనురాగాలు ఏదైతే పొందామో ఆ ప్రేమ అనురాగాల్ని వదులుకొని వెళ్ళడానికి ఇష్టపడం. కష్టం ఉన్నా సరేలే, తిట్టిన వాళ్ళు తిట్టినేయండి, పొగిడినోడిని పొగిడినియండి, మన పని మనం చేసుకుంటూ పోదాంరా, ఫ్యామిలీ గడపాలి. ఇప్పుడు ఈ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్ లోకి వెళ్ళామంటే దానికి చాలా రోజులు పడతాయి కదా, అందుకు ఈ ఫీల్డ్ లో నమ్ముకునే బతుకుతున్నాం. అంటే ఇప్పుడు సార్ అందాక చెప్పినట్టుగా ఈ బౌన్సర్స్ అనే ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఆల్టర్నేట్ చేస్తూ సెకండ్ వైపు ఏదో ఒక జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అనేది చెప్తున్నటువంటి విషయం. అంటే స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఇట్స్ లైక్ ఏదైనా ఇట్లాంటి ప్రైవేట్గా ఏదైనా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ యొక్క కష్టాలు ఎట్లా ఉంటాయండి, ఇటు దాన్ని ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ మెయింటైన్ చేసుకోవడం కొంత కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, మీకు ఏమైనా మీ సమస్య మీ దృష్టికి వచ్చే వాళ్ళు చేసేటువంటి పని ఏదైనా? అంటే వాళ్ళు సమస్యలు వచ్చాయండి, ఎందుకంటే ఇప్పుడు దీన్నే నమ్ముకొని ఉంటే ఇగో నేను చెప్పాను కదా మీకు 10 నెలలు షూటింగ్ లేదు, అప్పుడు ఏం చేస్తారు, అప్పులు చేసుకోవాలి, అప్పులు చేసుకొని తినాలి, తర్వాత ఏమైనా ఈవెంట్లు షూటింగ్లు వచ్చినప్పుడు అప్పు తీర్చుకోవాలి, అప్పుడు తీర్చుకోవాలంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి కొంతమంది ఇంకా ఏదో వేరే పని చూసుకొని ఆ టైంని కేటాయించి ఈ టైం కేటాయించి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందరూ కాదు, అందరూ అంటే కానే కాదు 100%. కొంతమంది వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న సమస్యలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు గడుపుకోవాలి. కాబట్టి ఇంకా ఇదే కాదు వేరేది కూడా మనం చేసుకొని బతుకుదాంరా, మరి అది వచ్చినప్పుడు అది చేసుకుందామని ఆలోచించిన కొంతమంది ఉన్నారండి. ఓకే, అంటే బౌన్సర్స్ కి నవేడేస్ మీరు ఆయన అభిప్రాయం అని చెప్పారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు బౌన్సర్స్ కి రోజు రోజుకి విలువ పెరుగుతుందా, వాళ్ళ విలువ తగ్గిపోతుందా, లేకపోతే ఆయన చెప్పిన రాజకీయాల వల్ల ఏమైనా బౌన్సర్ వస్తే అసలు అగమ్య గోచరంగా ఏర్పడుతుందా? అసలు బౌన్సర్కి ఏమైనా క్రైటీరియా ఉందా? అసలు బౌన్సర్ రావాలంటే ఈ విధంగా రావాలి, ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే ఇటువంటి పర్మిషన్స్ ఉండాలి, ఇంతమంది ఉండాలి, లేకపోతే వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనేటువంటి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? మీరు ఇందాక ఒక మాట అన్నారు,
ఇప్పుడు చిన్న ఫంక్షన్ కూడా బౌన్సర్లు పెట్టేసుకుంటున్నారని, కానీ అక్కడ చిన్న ఫంక్షన్ కూడా బౌన్సర్లు దేనికి పెడుతున్నారండి? అక్కడ బౌన్సర్ విలువలు పెరిగింది కాబట్టి కదా పెట్టుకుంటున్నారు. ఓకే రైట్. ఇప్పుడు అక్కడ పెరగకపోతే వీళ్ళు పెట్టుకోరు కదా. అబ్బో సెలబ్రిటీల దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు మేము ఎందుకు పెట్టుకోకూడదు అంటే వాళ్ళకి నచ్చుతుంది. అంటే బౌన్సర్లు సెలబ్రిటీల దగ్గర ఉన్న బౌన్సర్లు మన దగ్గరకు వచ్చారనుకో, వాళ్ళ ఇలువ పెరుగుతుంది, మా ఇలువ పెరుగుతుంది, ఒక బాధ్యతగా ఉందని చెప్పే కదా వాళ్ళు మా రెస్పెక్ట్ పెరుగుతుంది. పెరగట్లేదని కానీ పని తగ్గుతుంది. ఎక్కువ మంది అయిపోవడం వల్ల పని తగ్గుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. పెరగదని కాదు, పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. పెరగకపోతే ఎవరు పెట్టుకోరు కదండి. అంటే ఇప్పుడు బౌన్సర్స్ అనగానే కనీసం ఒక 10 మంది అని ఉంటే ఆ లుక్ వేరే ఉంటుంది. ఒక ఇద్దరినో ముగ్గురునో పెట్టుకొని ఏదో నేను ఒక ఇంట్రెస్ట్ గా పెట్టుకున్నా అనేటువంటి ఆ లుక్ వేరే. అంటే నాకు కలిగినటువంటి అభిప్రాయం అంటే యాక్చువల్ గా మాక్సిమం లుక్ కావాలనుకుంటే ఒక 4 నుంచి 6 నుంచి 10 20 మంది ఎంత పెట్టుకున్నా లుక్ పెరుగుద్ది. ఒకళ్ళు ఇద్దరు అంటే జస్ట్ మామూలు వాళ్ళ సెక్యూరిటీ కోసం పెట్టుకున్నట్టే తప్ప లుక్ కోసం పెట్టుకున్నట్టు కాదండి. ఓకే. అంటే అవతార్ సింగర్ ఫైనల్ గా ఇన్నాళ్ళ కెరియర్ లో ఒక టఫెస్ట్ జాబ్, నా కెరియర్ లో పలానా ఇలా రోజు నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేటువంటి మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు మీ కెరియర్ లో? చాలా ఉన్నాయండి. అంటే ఈ పొజిషన్ వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డానండి, ఈ సెలబ్రిటీ దగ్గర నాకు ఎంత టఫ్ టైం నడిచింది అనేది ఏమైనా ఇన్సిడెంట్ ఉందా మీకు? ఉంది కదండి, బీచ్ లో ఆర్కే బీచ్ లో ఆడియో ఫంక్షన్ పెట్టినప్పుడు చాలా సార్లు ఇబ్బంది పడ్డామండి. సెలబ్రిటీలు ఒకసారి జనాభా పడిపోతూ ఉంటారు, మేము అటు తోసుకొని ఇటు తోసుకొని ఆయన్ని మీద ఏగ వాలకూడదు అని చెప్పి ఆయన తీసుకొని సేఫ్ గా వెళ్ళాలని చెప్పి మేము పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కదా. బాధపడిన రోజులు బీచ్ రోడ్ లోనే ఎక్కువ మంది ఉన్నాయి. మీకు దెబ్బలు తగిలి మీరు హాస్పిటల్ కి వెళ్ళి అలాంటి సిచ్యువేషన్స్ కూడా? నా చెయ్యి విరిగిపోయిందండి షూటింగ్ దగ్గర, నా సర్జరీ అయింది, అప్పటికప్పుడే చేశారు, రక్తం కూడా కట్టింది. సర్జరీ చేయకపోతే చెయ్యి బాగోదని చెప్పి జరిగింది మాకు, నా జీవితంలో జరిగింది.